దగ్గర ఉన్న పంట పొలాలన్నీ నాశనం చేస్తుంది. ఇటు ఐకేపీలో పోసిన వడ్లు తడిసిపోయి మొలకలు వచ్చి ఖరాబ్ అవుతున్నాయి. అదే ఐకేపీల దగ్గర చెట్ల కింద కూర్చొని ఏం చెయ్యలే నేను నిస్సహాయ స్థితిలో ఉండే రైతుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. కానీ గవర్నమెంట్ మాత్రం ప్రతి గింజ కొంటామంటారు, మాయిశ్చర్ మాత్రం కరెక్ట్ ఉండాలి అంటారు. ఇది ఎక్క న్యాయమో అర్థమైతలేదు. అయితే రాజు అంటారు కానీ రైతు ఎప్పటికీ రాజుగానే కాదు. ప్రపంచంలో తల వంచకుండా ఎవరికి భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటిదో తెలుసా? వ్యవసాయం అని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది. కానీ నాకు మాత్రం, నాకే కాదు మస్తు మంది రైతులకు మనసులో ఏముంటుందో తెలుసా? ఫస్ట్ ప్రకృతికి భయపడాలి, కరెంటుకు భయపడాలి, బ్యాంకులకు భయపడాలి, పంట అమ్మేటప్పుడు కొనే దళారులకు భయపడాలి, పంట అమ్మిన తర్వాత వచ్చిన పైసలు ఏ యాప్లోనికి కట్టాలని భయపడాలి, అంతెందుకు పొలం గట్ల మీద తిరిగే పాములకు పురుగు బూసికి కూడా భయపడాలి. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు ప్రతి క్షణం భయపడుకుంటూనే బతుకుతారు. ఇన్ని భయాలల్లో కూడా ఉండే ఒకే ఒక్క సంతోషం ఏంటిదో తెలుసా? ఎంత సంపద ఎన్ని కోట్లున్నా మనం పెట్టిన పైరు చేతికి వచ్చినప్పుడు ఉండే ఆనందం మాటలలో చెప్పలేము. అది రైతులకు మాత్రమే తెలుసు. మీకు ముచ్చట చెప్తా. సినిమాలలో రైతు గురించి ఏ సీన్ వచ్చినా లేకపోతే సెలబ్రిటీల